Good morning, children. Now we are learning the lesson True Height about Michael Stone. What did his father say? His father said that he believed in hard work and sweat. What did he say to his son? If you want something, work for it. What did he say? నీకు ఏదైనా కావాలంటే సాధించాలంటే దాని మీద నువ్వు వర్క్ చేయని చెప్పాడు. From the age of 14, Michael did just that. వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడు అదే మైకేల్ చేయడం మొదలుపెట్టాడు. At the age of 14 years ఉన్నప్పటి నుంచి Michael did just that. He began a very careful and regimented weightlifting program. 14 years నుంచి ఏం చేశాడు? He began a very carefulగా and very regimented weightlifting program. అంటే regimented means స్ట్రిక్ట్గా ఆర్గనైజ్డ్ ఒక టైం టేబుల్ ప్రకారం తను వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. హీ వర్క్డ్ అవుట్ ఎవ్రీ అదర్ డే విత్ వెయిట్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ రన్నింగ్ వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. హీ వర్క్డ్ అవుట్ ఎవ్రీ అదర్ డే విత్ వెయిట్స్ అంటే ఆల్టర్నేట్ డేస్లో అదేంటిది వెయిట్ లిఫ్టింగ్లు చేసేవాడు. విత్ సమ్ కైండ్ ఆఫ్ రన్నింగ్ వర్క్స్ ఆన్ ఆల్టర్నేట్ డేస్లో రన్నింగ్ కూడా చేసేవాడు. The program was carefully monitored by Michael's coach, trainer and father. ఇతను ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎవరు అబ్జర్వ్ చేసేవాళ్ళు? వాళ్ళ ఫాదర్ వాజ్ ఆల్సో ఏ కోచ్ అనమాట. ట్రైనర్, కోచ్. వాళ్ళ ఫాదర్ తనకి ఈ ట్రైనింగ్ అవన్నీ ఇస్తూ ఉండేవాడు అనమాట, కోచ్ లాగా. మైకేల్స్ డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డిసిప్లిన్ వాజ్ ఏ కోచ్ డ్రీమ్. మైకేల్ డెడికేషన్ ఫర్ వర్క్ అనమాట, తను చేయాలనుకున్న దానికి. డిటర్మినేషన్ అండ్ డిసిప్లిన్ వాజ్ ఏ కోచ్ డ్రీమ్. తను వాళ్ళ ఫాదర్ ఏమనుకున్నాడు? మైకేల్ డెడికేటెడ్గా, డిటర్మినేషన్గా, డిసిప్లిన్గా చేయాలి అని చెప్తున్నాడు అనమాట. బిసైడ్స్ బీయింగ్ అన్ ఆనెస్ట్ స్టూడెంట్, మైకేల్ స్టోన్ కంటిన్యూడ్ టు హెల్ప్ హిస్ పేరెంట్స్ విత్ ఏ ఫార్మ్ కోర్స్. తను ఆనెస్ట్ స్టూడెంట్ కూడా. ఎవరు? మైకేల్ స్టోన్ కంటిన్యూ టు హెల్ప్ హిస్ పేరెంట్స్ విత్ ఏ ఫార్మ్ కోర్స్. మైకేల్ స్టోన్ ఏం చేశాడు? వాళ్ళ ఫాదర్ వాళ్ళకి ఫార్మ్ కోర్స్ అంటే రెగ్యులర్గా చేసే పని, ఫార్మింగ్లో వ్యవసాయంలో రెగ్యులర్గా చేసే పనులు కూడా వాళ్ళ పేరెంట్స్కి మైకేల్ స్టోన్ హెల్ప్ చేసేవాడు. మైకేల్స్ పర్సిస్టెన్స్ ఇన్ స్ట్రైవింగ్ ఫర్ పర్ఫెక్షన్ వాజ్ నాట్ ఓన్లీ హిస్ అబ్సెషన్ బట్ హిస్ ప్యాషన్. మైకేల్స్ పర్సిస్టెన్స్ ఇన్ స్ట్రైవింగ్ for perfection. Persistence means continuing to do something. Was not only his obsession. Obsession ante state of mind filled with some kind of thought anamata. Ante enti మైకేల్ పర్సిస్టెన్స్ అంటే తను సాధించాలనుకున్న దాన్ని డౌట్ లేకుండా సాధిస్తూ అతను తన మైండ్లో కూడా తను ఏం సాధించాలనుకుంటే తన మైండ్లో కూడా పెట్టుకున్నాడు. బట్ హిస్ ప్యాషన్ అంటే తన ఇష్టం కూడా అదే అనమాట. తన మైండ్లో ఆలోచించేవాడు, అదే చేసేవాడు. మైల్డ్రెడ్ స్టోన్, మైకేల్స్ మదర్ విష్ దట్ హీ కుడ్ రిలాక్స్ ఎ బిట్ మోర్ అండ్ బీ దట్ ఫ్రీ డ్రీమింగ్ లిటిల్ బాయ్. కానీ వాళ్ళ మదర్ ఏమనుకుంది? కాసేపు కొంచెం రిలాక్స్ అయ్యి తను ఆ డ్రీమింగ్ చేసేవాడు కదా, అలా డ్రీమ్ చేస్తుంటే బాగుండు అనేసి అనుకుందనమాట. On one occasion, she attempted to talk to him and his father about this, but his dad quickly interrupted, smiled and said, "You want something? Work for it." ఇట్లా మైకేల్ కొంచెం రెస్ట్ తీసుకోవాలన్న విషయంతో మైకేల్ తోటి వాళ్ళ ఫాదర్ తోటి మాట్లాడదాం అనుకుని మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఫాదర్, మైకేల్ స్టోన్ వాళ్ళ ఫాదరు మధ్యలో ఆమె చెప్తూ ఉంటే ఇంటరప్ట్ చేసి స్మైల్ చేసి ఏం చెప్పాడు? "You want something? Work for it." నీకు ఏదైనా కావాలంటే కనుక దాని మీద వర్క్ చెయ్యి అనేసి చెప్పాడు అనమాట. ఆల్ ఆఫ్ మైకేల్ వాట్స్ టుడే సీమ్ టు బి ద రివార్డ్ ఫర్ హిస్ హార్డ్ వర్క్. ఈరోజు మైకేల్ వాల్ట్ చేస్తున్న పోల్ వాల్టింగ్ అవన్నీ అప్పుడు అతను చేసిన హార్డ్ వర్క్ వల్లనే అతనికి వచ్చిన రివార్డ్స్ అనమాట. ఇఫ్ మైకేల్ స్టోన్ వాజ్ సర్ప్రైజ్డ్, థ్రిల్డ్ ఆర్ arrogant బట్ క్లియరింగ్ ద బార్ at 17 feet, you couldn't tell. If Michael Stone was surprised, thrilled and arrogant about clearing the bar at 17 feet, you
couldn't tell. As soon as he landed on the inflated landing mat and with the crowd on its feet, Michael immediately began preparing for his next attempt for a flight. He seemed oblivious of the fact that he had just surpassed his personal best by 3 inches and that he was one of the final 2 competitors in the pole vaulting event in the National Junior Olympics. Michael Stone ganaka, if Michael Stone was surprised, thrilled or arrogant, but clearing the bar at 17 feet, you couldn't tell him. అంటే మైకేల్ స్టోన్ ఒకవేళ సర్ప్రైజ్గా ఆరోగ్యంగా ఉంటే కనుక మనము చెప్పలేము. యాజ్ సూన్ యాజ్ హి ల్యాండెడ్ ఆన్ ది ఇన్ఫ్లేటెడ్ ల్యాండింగ్ మ్యాట్, పోల్ వాల్టింగ్ జంప్ చేసిన తర్వాత అక్కడ మ్యాట్ ఉంటుంది వాళ్ళు ల్యాండ్ అవడానికి. వెంటనే అది ల్యాండింగ్ మ్యాట్ మీద ల్యాండ్ అయిన తర్వాత with a crowd on its feet, Michael immediately began preparing for the next attempt at flight. తను ల్యాండ్ అయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్కి మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాడు, టైం వేస్ట్ చేయకుండా. He seemed oblivious of the fact that he had just surpassed his personal best by 3 inches and that he was one of the final 2 competitors in the pole vaulting event. తనకి తెలియలేదు ఏంటి తన బెస్ట్ ఇచ్చాడనేసి. 3 ఇంచెస్ తోటి ఇంకా ఎక్కువ హైట్లో తను పోల్ వాల్టింగ్ చేసి ఉన్నాడని తెలీదు. అట్లానే తను కూడా ఫైనల్ 2 కాంపిటీటర్స్లో ఇద్దరిలో ఒక అతను మైకేల్ స్టోన్ అనేసి తనకి తెలియదు అనమాట. నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో మైకేల్ క్లియర్డ్ ద బార్ అట్ 17 feet 2 inches అండ్ 17 feet 4 inches. ఏది మళ్ళీ ఇటు కూడా క్లియర్ చేశాడు. 17 feet 2 inches చేశాడు, 17 feet 4 inches కూడా క్లియర్ చేశాడు. అగైన్ హీ షోడ్ నో ఇమోషన్. 17 feet 2 inches 17 feet 4 inches ఆ టూ పోల్ వాల్టింగ్ అవన్నీ కూడా ఈవెంట్స్ చేశాడు, కానీ తన ఫేస్లో ఏ ఇమోషన్ చూపెట్టలేదు. కాన్స్టాంట్ ప్రిపరేషన్ అండ్ డిటర్మినేషన్ వర్ హిస్ విజన్. అతని విజన్ ఏంటి? కాన్స్టాంట్ ప్రిపరేషన్, ప్రిపేర్ అవ్వడము, ఎలా చేయాలి అనేసి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం, డిటర్మినేషన్. యాజ్ హి లే ఆన్ హిస్ బ్యాక్ అండ్ హర్డ్ ద క్రౌడ్ గ్రోన్, హీ న్యూ ద అదర్ వాల్టర్ హ్యాస్ మిస్డ్ హిస్ ఫైనల్ జంప్. తను అట్లా కూర్చొని వేరే వాళ్ళు చూస్తున్నప్పుడు అక్కడ పక్కనే కూర్చున్నప్పుడు క్రౌడ్ గ్రోన్ అంటే క్రౌడ్ మొత్తం అరుస్తూ ఉన్నప్పుడు తనకి ఏమర్థమయ్యేదంటే వేరే పోల్ వాల్ట్ చేసేవాళ్ళు తన కాంపిటీటర్స్ వాళ్ళు అది మిస్ చేశారు అనేసి తనకు అర్థమయ్యేది. హీ న్యూ ఇట్ వాస్ టైమ్ ఫర్ హిస్ ఫైనల్ జంప్. అతనికి ఏమర్థమైందంటే అతను ఫైనల్ జంప్ చేయాలి అనేసి మైకేల్ స్టోన్కి అర్థమయ్యేది. సిన్స్ ద అదర్ వాల్టర్ హ్యాడ్ ఫ్యూ మిసెస్, మైకేల్ నీడెడ్ టు క్లియర్ దిస్ వాల్ టు విన్. తనతో పాటు ఇద్దరు ఫైనలిస్టులు ఇద్దరున్నారు కదా, 2 కాంపిటీటర్స్. మైకేల్ స్టోన్ అతనితో పాటు ఇంకొక అతను మిస్ చేశాడు కదా. ఆ ఫ్యూ పోల్ వాల్టింగ్ కొన్ని మిస్ అయిపోయినాయి అనమాట అతనితో ఉన్న కాంపిటీటర్కి. మైకేల్ నీడెడ్ టు క్లియర్ దిస్ వాల్ టు విన్. కాబట్టి మైకేల్ స్టోన్ కంపల్సరీగా ఈ పోల్ వాల్టింగ్ కంపల్సరీ విన్ అవ్వాలి. ఏ మిస్ వుడ్ గెట్ హిమ్ సెకండ్ ప్లేస్. ఒకవేళ మిస్ అయితే కనుక సెకండ్ ప్లేస్ వస్తుంది. నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్, బట్ మైకేల్ వుడ్ నాట్ అలౌ హిమ్సెల్ఫ్ ద థాట్ ఆఫ్ నాట్ విన్నింగ్ ఫస్ట్ ప్లేస్. ఒకవేళ సెకండ్ ప్లేస్ వచ్చినా సిగ్గుపడాల్సిన విషయం కాదు, కానీ మైకేల్ ఏంటంటే సెకండ్ ప్లేస్లో వచ్చే థాట్ కూడా తనకి మైండ్లో రానిచ్చేవాడు కదనమాట. ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లోనే ఉండాలని ఆలోచించేవాడు. చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్లో మిగతా లెసన్ చెప్తాను.